కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రకృతి స్వర్గంలా విరాజిల్లే ఒక పట్టణముండేది. అదే పెనుగొండ. ఒక క్షణం వెలుగులా ఆదిపరాశక్తి అంశంతో వాసవాంబ ఈ భూమిపై అడుగుపెట్టారు. వాసవి పెరిగే కొద్దీ ఆమె కేవలం ఒక బాలిక కాదు. ఆమె నడిచిన చోట పువ్వులు వికసించినట్టుండేది. ఆమె మాట్లాడితే మంత్రంలా అనిపించేది. పెనుగొండ నలుమూలలా ఒకే మాట వినిపించేది. ఆమె రాజకుమార్తె కాదు, ఆమె నడయాడే దేవత. విధి నిశ్శబ్దంగా తన ఆట మొదలుపెట్టింది. ఆ ప్రాంతాన్ని పాలించే చాళుక్యరాజు విష్ణువర్ధనుడు దిగ్విజయ యాత్రలో భాగంగా పెనుగొండకు అడుగుపెట్టాడు. వాసవి కంటపడింది. తన భార్యగా కోరాడు, వాసవిని నాకు ఇవ్వకపోతే ఒక్క ప్రాణం కూడా మిగలనివ్వను. ప్రజల హృదయాల్లో భయం. అప్పుడు వాసవి ముందుకొచ్చింది. నావల్ల అమాయకుల రక్తం కారకూడదు. ఆమె తీసుకున్న నిర్ణయం అగ్నిప్రవేశం. గోదావరి ఒడ్డున మహాత్యాగం. వాసవి ఆ 102 గోత్రాల దంపతులతో కలిసి అగ్నిగుండాల వైపు నడిచింది. అగ్నిలోకి అడుగుపెట్టే ముందు ఆమె తన విశ్వరూపాన్ని చూపించింది. ఆమె చివరిగా పలికింది, నేను ధర్మాన్ని రక్షించడానికి వచ్చాను. ఇకపై వైశ్యకుల సంరక్షికిగా, కులదైవంగా నిలుస్తాను. చంద్రచూడ శివశంకర పార్వతి రమణయ నినగే నమో నమో. చంద్రచూడ శివశంకర పార్వతి రమణ నినగే నమో నమో. సుందరతర పిరాగధర సుందరతర పిరాగ ధరగర గంగాధర గజ చర్మాంబరధర గంగాధర గజ చర్మాంబరధర. చంద్రచూడ శివశంకర పార్వతి రమణ నినగే నమో నమో. జాతమవదనం గంగా చంద్ర సమాగమతీర్థం ప్రణవం നാദമായുണരും തുടിയോ വേദകലാമൃത പുണ്യം പ്രകൃതിയും നിന്നിൽ വികൃതിയും നിന്നിൽ സ്വരങ്ങളിലായി ലയങ്ങളിലായി ശക്തി സ്വരൂപം ഓം ശിവോഹം ശ്രീ ശിവോഹം ഓം ശിവോഹം രുദ്രം ശ്രീകരം ಕೊರಳಲಿ ವಸಿಮರುದ್ರಾಕ್ಷವು ಧರಿಸಿದ ಪರಮ ವೈಷ್ಣವನು ನೀನೆ. ಗರುಡ ಗಮನ ನಮ್ಮ ಪುರಂದರ ವಿಠಲನ ಪ್ರಾಣ ಪ್ರಿಯನು ನೀನೆ. ಚಂದ್ರಚೂಡ ಶಿವಶಂಕರ ಪಾರ್ವತಿ ರಮಣ ನಿನಗೆ ತನದಾನಂ ತದಾನಂ ತದಾನಂ ದಾನಂ ತನಂ ದಾನಂ ತನದಾನಂ ತದಾನಂ ತದಾನಂ ದಾನಂ 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 ತದಾನಂ ತದಾನಂ ದಾನಂ ದಾನಂ ತದಾನಂ ತದಾನಂ ನಿರಿಸ ಸ್ವಾಸ ನಿಸರಿ ಕರಿಸ ಸ್ವಾಸ ನಿಸರಿ ಪಮ ಭಾಗ ಮರಿಸ
ధద